లాస్ట్ వీక్ నుంచి మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాలు స్టడీ చేస్తున్నాం. దానిలో మొదటి 2-3 వచనాల్లో నుంచి మనం మాట్లాడుతూ నిర్మలమైన వాక్యము అను పాలను అపేక్షించండి అని పేతురు మనల్ని ఆదేశించాడు అనే విషయాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఎలా అపేక్షించాలి, ఏం అపేక్షించాలి అనే విషయాలు మనం మాట్లాడుతూ ఏంటి అనంటే నిర్మలమైన అంటే స్వచ్ఛమైన అనే విషయం మనం మాట్లాడుకున్నాం. స్వచ్ఛత అంటే ఏంటంటే ఏమి కలపనిది, రంగు, రుచి, వాసన ఏమీ లేనిది స్వచ్ఛమైనది. ఇది మాట్లాడుతా దీన్ని అపేక్షించాలి. అంటే అపేక్షించడం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ అపేక్షించండి అనేటప్పుడు పేతురు దీన్ని కొంచెం ఇంటెన్సిఫై చేయడం కోసం ఏమన్నాడు అనంటే శిశువుల వలె, అది కూడా ఎలాంటి శిశువుల వలె, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి మా అమ్మ నాకు ఏం జుబ్బా వేసింది, మా నాన్న ఏం ప్యాంట్ వేసుకున్నాడు, నాకు ఉయ్యాలు ఎక్కడ కొన్నారు, పాలసీసా ఏ బ్రాండ్ది, ఏమన్నా ఒకటే ఒక ఫోకస్. ఏంటి ఆ ఫోకస్? ఎలా ఉంటుందంటే మనం ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొచ్చి అటెన్షన్ ఇవ్వాల్సిందే. క్రేవింగ్, ఆ ఏడుపుకి ఇల్లంతా ఒకటైపోయి పిల్లడు ఏడుతున్నాడు చూడు అనే స్థితికి వెళ్ళిపోవాల్సిందే. దే డ్రా అవర్ అటెన్షన్ ఒకటే ఒక దానికోసం, ఏంటంటే పాల కోసం. కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎలా అయితే, అది అక్కడ మనం పోలిక అని మాట్లాడుకున్నాం. మనం ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులు అనగానే మనం నువ్వు కొత్తగా తిరిగి జన్మించావు కదా నీ గురించే అనకండి. నో వలే అంటే ఆ శిశువులు ఎలాగైతే పాల కోసం ఏడుస్తారో, ఎవరిని కుదురుగా ఉండనివ్వరో, అలాగా మీరు కూడా ఎవర్ అకరింగ్ ప్యాషన్ తోటి వాక్యము అనే నిర్మలమైన అంటే ఎలాంటిది కలపని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన హితవాక్యమును గురించి అటువంటి మంచి పదార్థం కొరకు మీరు అపేక్షించండి. ఇంతవరకు మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈరోజు అంటే ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు మనము ఎలా ఈ పాలని అపేక్షించగలుగుతాం అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రేవింగ్ ఫర్, లాంగింగ్ ఫర్ దిస్ ప్యూర్ మిల్క్. థ్యాంక్ గాడ్ అపోస్టల్ పీటర్ ఈజ్ హెల్పింగ్ అస్. ఇక్కడే మనం ఇంకెక్కడికి వెళ్ళాం, ఇదే మనం ఎక్స్పోజిట్ చేస్తున్నాం. ఓకే, ఎలాగా అపేక్షించగలం అని మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మొదటి వచనం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలోకి రండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అపేక్షించగలం, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని అంటే 2 విషయాలు ఇక్కడ రాయబడినటువంటి దీంట్లోంచి మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటున్నాడు. సో స్టార్టింగ్లోనే ఆ మాట మాట్లాడుతున్నాడు. అంటే అసలు మీరు ఇప్పుడు తిరిగి జన్మించారు కదా, కనికరింపబడ్డారు కదా, ఆయన యొక్క దయాళుత్వాన్ని మీరు రుచి చూసారా అని అడుగుతున్నాడు. ఒకవేళ గనక మీరు రుచి చూసిన ఎడలా అంటే ఇక్కడ నేను ఒక సబ్ హెడ్డింగ్ అంటే ఒక లైన్ని నేను డిఫైన్ చేసుకున్నాను. ఏంటి అని అంటే రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు యొక్క దయాళుత్వం. ఆ దయాళుత్వంతో ఆయన ఏమిచ్చాడు ఇక్కడ చూద్దాం. 21 నుంచి మనకు చూస్తే 22 నుంచి చూస్తే మనకు కనబడుతుంది అక్కడ. ఏంటి, ప్రభు దయాళుత్వంతో కనికరించి మనల్ని ఏం చేశాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా
అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఓకే, హియర్ హీ స్పీకింగ్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఎలా పుట్టించబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఎలా పుట్టించబడ్డారు? నేను ఒక రక్షణ కూటానికి వెళ్ళానండి. అక్కడ అయ్యగారు నా మీద చెయ్యి ఉంచి నెత్తిన మీద నూనె పోసి అని అన్నారు. అప్పుడు నేను నో బైబిల్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దాట్. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్? మన బయోలాజికల్ పుట్టుకకి సోర్స్ ఏంటి అని అంటే ద సీడ్ ఆఫ్ అవర్ ఫాదర్. ఇక్కడ ఏమంటున్నాడంటే తిరిగి జన్మించిన మనకు కూడా ఒక సీడ్ ఉంది. అది క్షయబీజం, ఇది అక్షయ బీజం, అన్పెరిషబుల్. అంటే ఇది నాశనం అవ్వదు. అటువంటి అక్షయ బీజము ఏంటి? అక్షయ బీజము దేవుని వాక్యము, శాశ్వత జీవము గల దేవుని వాక్యము. The word of God which has eternal life in it. శాశ్వత జీవము కలిగినటువంటి దేవుని వాక్యము అనేటటువంటి అక్షయ బీజము వలన మీరు పుట్టింపబడిన వారు. ఇంత జరగాలని నాకు ఎవరైనా చెప్పారా? నేనేమన్నా ప్రయాసపడ్డానా అంటే అదే మరి ప్రభు యొక్క దయాళుత్వం. ఆ దయాళుత్వాన్ని మీరు అనుభవించారు కదా. ఏంటి మీరు నేను అనుభవించినటువంటి ఆ దయాళుత్వం ఏంటి? దేవుడు నన్ను శాశ్వత జీవము గల దేవుని వాక్యము అనే అక్షయ బీజము నుండి నన్ను పుట్టించాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమవుద్ది అని అంటే, మరి నేను దేని వల్ల పుట్టానో దానివల్లేగా బ్రతకాలి. అది అన్నమాట. సింపుల్. ఒక చెట్టు మట్టిలో నుండి పుడుతుంది. దేనివల్ల బ్రతకాలి? మట్టిలో నుండే బ్రతకాలి. నీళ్లు పైన పోస్తానంటే అవుద్దా? అవదు. మట్టిలో నుండే రావాలి నీళ్లు. ఎరువు పైనుంచి చేస్తానంటే కుదురుద్దా? కాదు. మట్టిలో నుండే రావాలి ఎరువు. దానికి కావలసినటువంటి మినరల్స్, ఖనిజ లవణాలన్నీ కూడా కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచే రావాలి. ఎందుకు? అక్కడి నుంచే నేను పుట్టాను. The source of life of a tree is soil, and the source of the life of me is the word of God. No, nothing else. దేవుని యొక్క శాశ్వత జీవము కలిగిన దేవుని వాక్యము అనే అక్షయ బీజము నుండి నేను పుట్టింపబడ్డాను అనేటటువంటి ఈ ప్రభు దయాళుత్వాన్ని మొదట నేను గుర్తించాలి. ఇక్కడ ఏమంటాడు? దిస్ ఈజ్ అ వర్డ్ ప్రీచ్ టు యూ అంటాడు. చూడండి, ఆ తర్వాత చూద్దాం. అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి అని ఇలాగ 24వ వచనం లాస్ట్ గ్రాండ్. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇక్కడ ఒక చిన్న కాంట్రాస్ట్ మాట్లాడదాం. ఈ వాక్యము గనక మీకు సువార్తగా ప్రకటింపబడకపోతే మీరు తిరిగి జన్మించే అవకాశం లేదు. కాబట్టి మీరు ఎంత క్రైస్తవులుగా మీరు ప్రవర్తిస్తున్నా నటిస్తున్నా యువర్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఇస్ క్వశ్చనబుల్. హౌ డిడ్ యూ బోర్న్ అగైన్ అని అంటే, మా అమ్మ కల్లో దేవుడు వచ్చాడు, నీ కుమారుడు నేను ఏర్పరచుకున్నాను అన్నాడు, అప్పటి నుంచి నేను అంటే అలా కొట్టుకొచ్చేస్తున్నావు అంతే. యూఆర్ నాట్ బోర్న్ అగైన్. యూఆర్ నాట్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించే అనుభవం అనేది కేవలము శాశ్వత జీవము గల దేవుని వాక్యము అనే అక్షయ బీజము అనేటటువంటి ఆ వాక్యము నీకు సువార్తగా ప్రకటింపబడితే దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే నీ లోపల కన్సెప్షన్ అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుద్ది. లేదంటే నో ఛాన్స్. ఒకసారి హెబ్రీ పత్రికలోని తీసుకెళ్తాను మిమ్మల్ని.
హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ చదవండి ఎలా ఆరంభమైందో. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత. చూసారా? బోధించడం ఏం బోధిస్తారు? యేసుక్రీస్తు తన సొంత మాటలో చెప్పాడు, విత్తువాడు ఏం విత్తుతున్నాడంట? వాక్యమును విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. ప్రభువు బోధించుట చేత రక్షణ అనేది ఆరంభమవుతుంది. సో శాశ్వత జీవం గల దేవుని వాక్యము, ఆ వాక్యం ఏం చేస్తుంది నిన్ను అనేటటువంటి స్వార్థ నీకు ప్రకటింపబడితే, అది నువ్వు విని దానికి విధేయత చూపిస్తే నీలో కలిగేటటువంటి ఆ అనుభవం ఉంది. చూసారా? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అనుభూతి, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అనుభవం. దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ బోర్న్ అగైన్. ఈ నిర్మలమైనటువంటి వాక్యం అనేటటువంటి పాలను అపేక్షించాలి అని అంటే మొదట మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, నేను ఎలాగ తిరిగి జన్మించాను అనుకుంటున్నారు? ఆ వాక్యం వల్లనే కదా అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు చాలా వివరంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యమును గురించినటువంటి ఉపమానం చెప్పారు. ఎవరికైనా గుర్తుంటే టపీమని చెప్తారా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో వచ్చిన ఉపమానాలు చెప్తూ ఆయన ఒక ఉపమానం చెప్పాడు వాక్యం గురించి. ఏంటది? విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ పక్కన లేదా? మత్తయి సువార్త 13లో లేదా? అంటే అంత డౌట్గా చూస్తుంటే నా జీవితంలో నాకు థ్రెట్ ఎవరంటే నాకు పుట్టిన పిల్లలోనూ నా చర్చిలోనూ విశ్వాసులే. బయట ఎవరికి నేను విన్నో, ఎవడి మాట నేను లెక్క చేయను. నేను ప్రసంగం ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని చెప్పినా, నువ్వు చెప్పే తప్పు అని చెప్పినా మీరే చెప్పాలి నాకు. 13 ఉందమ్మా, ఉంది, 13లోనే ఉంది. ఆయన ఒక ఉపమానం వాడితే చెప్పిన 24వ వచనం నుంచి, మంచి విత్తనములు పోలి ఉన్నది, అక్కడ ఒక మాట మాట్లాడాడు. చూడండి, తర్వాత 3వ వచనం నుంచి మాట్లాడాడు, తర్వాత దాని వివరణ ఇచ్చాడు. ఎస్, ఐఎమ్ రైట్. మాథ్యూ 13 అంటే ఒక బిడ్డ, గొర్రె బిడ్డ కాదులేండి, నా బిడ్డే. ఇలా చూస్తాం. మత్తయి 13లో నా గుండె గుబేలం అన్నది. రైట్, మంచిది. అలాగే యాకోబు పత్రిక ఎవరైనా తీయగలనా అంటే నేను కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తారా? యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. కొంచెం పేతురుకి ఇలా లెఫ్ట్కి ఇలా తిప్పండి, వచ్చేస్తుంది. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. మీరు తీలేపోతున్నారు, చదవండి. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను, పుట్టింపబడిన వారము. ఇక్కడ ఏమంటున్నాడంటే కనెను. ఎవరు కన్నారు మనల్ని? చెప్పండారా, ఎవరు కన్నారు? చెప్పండి. 1:18 ఎవరు కన్నారండి? దేవుడు. ఆయన ఆగండి, దేవుడు కన్న జనులు ఎవరు చెప్పాల? అంత అంత పెద్ద పదాలు వద్దు, సింపుల్గా చెప్పండి. ఇప్పుడు నేను కొన్న జనాలు నేను కన్న జనాలు నా జనాలు. దేవుడు కన్న జనాలు ఎవరు? దేవుడు అంటున్నాను నేను, ఆయన అనట్లేదు. దేవుడు కనిన జనాల్ని ఏమంటారు? గట్టి చూసారు, అసలు ధైర్యం రావట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన కన్నాడో లేదో నాకు డౌటు. ఒకవేళ కనుక మీకు ఆ డౌట్ వస్తే అక్రమ సంతానమా అనాలి మిమ్మల్ని. ఒక్కోసారి మన పిల్లలు మనలాగా ప్రవర్తించారు. ఏమై వీడిని నాకే కన్నావా అన్నామనుకోండి, అది ఎంత పెద్ద బూత్ చెప్పండి అది, అవునా కదా? అంటే ఆవిడ శీలాన్నే శంకించినట్లు లెక్క.
కాబట్టి గట్టిగా ధైర్యంగా చెప్పండి రా, వాక్యం అంటుంది దేవుడు మనల్ని కన్నాడంట. దేవుడు కనిన జనులను ఏమనాలి? ఇంకా డౌటే, ఆయన కన్నాడో లేదో చెప్పండి. అంటే మమ్మల్ని మేము దైవజనులు అనుకోవడం, ఓన్లీ పాస్టర్ అంటే ఓన్లీ పాస్టర్లను కన్నాడు అనమాట, అంతేనా? అది ఎవరు దైవజనులు? ఎవరు ఇక్కడ? మేరీ గారు కాదా? అయ్య బాబోయ్, అంత సీన్ నాకు లేదండి. ఇదేంటి ఈ మొహమాటాలేంటి? ఎరా మీ నాన్న పేరు ఏంటి అంటే, మా నాన్న పేరు ఫలానా, కానీ ఏమో మా నాన్నకి అన్నాడో లేదండి, నాకు డౌట్ అండి. అంటే ఎంత బూతు ఇది! ఈ బూతులు బాగా నేర్పించేసి మనల్ని బాగా భయపెట్టేసి మనల్ని బూతులు మాట్లాడేలాగా చేశారు మన ముందున్నటువంటి ప్రసంగికులు. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనులారా, అనొచ్చా మిమ్మల్ని? ఎందుకు? దేవుడు మిమ్మల్ని కన్నాడు. సరే, ఇప్పుడు అక్కడ పాయింట్ అది కాదు. ఎలా కన్నాడు అని అంటే ఏమంటాడు? ఆయన సంకల్పం చొప్పున కన్నాడు. అంటే మీరు కోరుకుంటే కనలా. కొంగుముడు వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని అక్కడ ఇక్కడ తిరిగితే పుట్టలే మీరు. ఎవరు సంకల్పించారు? ఆయన సంకల్పించాడు, దేవుడే సంకల్పించాడు. మంచిది. ఎలా కన్నాడు? సత్యవాక్యం వలన కన్నాడు. ఆ మాట అందరూ ఒకసారి నాతో పాటు చెప్తారా? ఏ వాక్యం వలన? ఇందాక అక్కడ ఏం చూసామంటే శాశ్వత జీవము గల దేవుని వాక్యము అని అక్షయ బీజం అన్నాడు. బా, ఏం క్వాలిటీ అండి! అసలు మన బ్రీడ్ క్వాలిటీ చూసారా? అసలు శాశ్వత జీవము కలిగిన దేవుని వాక్యము అనే అక్షయ బీజము. ఆ బీజానికి సింపుల్గా ఒక మాటలో చెప్పయ్యా అనంటే సత్యవాక్యం. కాబట్టి అబద్ధం ఇక మన లోపల లేదా? అసలు మనం పుట్టిందే దేంతో పుట్టాం? అసలు ఆ బీజం ఏంటి? అసలు సత్యవాక్యం అనే బీజం. అంటే పుట్టినప్పుడు ఉందండి, తర్వాత నా లోపల లేదే, అది అక్షయ బీజం. అది పుట్టానంటే పుట్టాను కానండి, ఆ జీవం ఇప్పుడు లేదు, అది శాశ్వత జీవం. అది నాకు వద్దండి అది అనడానికి నీకు ఛాన్స్ లేదు. అది దేవుని సంకల్పం. అది దేవుడే పుట్టించాడు, దేవుడే కన్నాడు. దేనివల్ల అంటే వాక్యం 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 వాక్యం. I was born by the word of truth. That is the reason why every week we preach the word of truth. ఫిలిప్పీ 2:16 చూద్దామా? ఫిలిప్పీ 2:16. చదవండి అమ్మా, తీస్తే పర్వాలేదు. అంటే నేను పుట్టానో లేదో, నేను దైవజనరాలనో లేదో, ఈ భయం వద్దు, చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని, చూసారా? సత్యవాక్యము, జీవవాక్యము, శాశ్వత జీవము గల వాక్యము, అక్షయ బీజము, జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు. పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నాడా? ఇది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమునకు నాకు అతిశయ కారణమగును. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4:12 అందరికి తెలిసిందే, మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవుని వాక్యము సజీవము గలదై సజీవము గలదై బలమైన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను వాడి అయినదై. ఖడ్గం కాదు, 2 అంచుల ఖడ్గము అసలు కాదు. ఎటువంటి వాడి అయినా 2 అంచుల ఖడ్గము కంటే వాడి అయినదే. అంటే వాడి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని వాక్యానికి ఉన్నటువంటి లక్షణాలు: అది సజీవమైనది, రెండవది వాడి అయినది, మూడవది అది దూరగలిగినటువంటిది. ఇట్ కెన్ పెనిట్రేట్. అందుకనే మనము దేవుని యొక్క వాక్యము మాట్లాడినప్పుడు ఆత్మలు తెప్పరిల్లుతాయి. ఎందుకు? ద వర్డ్ హ్యాస్ అ క్యారెక్టరిస్టిక్ టు పెనిట్రేట్ ఇంటూ
యువర్ వెరీ సోల్. లోపలికి వెళ్ళి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్లను, మూనుగులను డివైడ్ చేస్తుందంట. అంటే వాట్ ఈస్ ఆఫ్ స్పిరిట్, వాట్ ఈస్ ఆఫ్ ద ఫ్లెష్, వాట్ ఈస్ ఆఫ్ ద వరల్డ్, వాట్ ఈస్ ఆఫ్ ద వర్డ్ అని ఇలా 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 డివైడ్ చేసి సెట్ చేసేస్తుందంట. ఇట్ విల్ పెనిట్రేట్, ఇట్ విల్ చాప్ ఆఫ్, ఇట్ విల్ సెపరేట్. ఎలాగో తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. ఎలా సృజించాడు? వెలుగు కమ్మని పలుకగా. అంటే పలుకులో ఏమొస్తుంది? వాక్యం వచ్చినప్పుడు ఏమైంది? వెలుగును చీకటిని వేరయ్యింది. Every time the word of God comes to you, it will penetrate deep down into your heart and separate the good and bad, evil and righteousness, and word and world. Itla separate చేస్తుంది. Then you will understand what are the things which are in my heart are according to the word, what are not according to the word అని అర్థం అయిపోతుంది. కానీ మొండికేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అది బట్ వాక్యము వెలువడిన తోడనే వెలుగు కలుగుతుంది. అంటే వెలుగు కలగడం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ లైట్లన్నీ ఆపేస్తున్నాయి, కొంచెం లైట్ అయ్యి నేను తాళాలు వెతుక్కోవాలి. వెలుగు కలగగానే ఏమవుద్దనంటే అవసరమైనవి మనకు దొరుకుతాయి. దొరికిన తర్వాత కూడా దొరకలేదని నటిస్తే చెప్పలేము. అది మన మొండి హృదయం వ్యతిరేకిస్తుంటుంది. ఉందిలే, చెప్పిందిలే కానీ నా వల్ల కాదులే అని చెప్పేసి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం జస్ట్ రాసుకోండి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని ఆసక్తితో ఆపేక్షించాలి అని అంటే ఫస్ట్ వీ షుడ్ నో వీఆర్ బార్న్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ బార్న్ ఆఫ్ దట్ వర్డ్ ఆఫ్ ట్రూత్. మరి నేను దానివల్ల పుట్టింపబడినవాడను, దానివల్లే ఆయన నన్ను కన్నాడు, కాబట్టి నేను దాంతోనే బతుకుతాను, కాబట్టి నేను దానిని ఆపేక్షించాలి. రెండవది చాలా ఇంపార్టెంట్ విషయం చూద్దాం. వస్తారా అక్కడికి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అనుకోద్దాం ఈసారి. ఇప్పుడేమో ఒకటేమో గుర్తించమంటున్నాడు, రికగ్నైజ్ నో ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎలిమినేట్. ఒకటేమో గుర్తించమంటున్నాడు, ఒకటేమో వదిలేయమంటున్నాడు. ఏం వదిలేయమంటున్నాడు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఆ మాని అనేది మంచిగా ఒక బ్లాక్ పెన్ తోటి రౌండప్ చేసుకోండి మీ బైబిల్లో. మాని. బైబిల్ ఎంత బ్యూటిఫుల్గా మనల్ని నడిపిస్తుందంటే, అవి చేయక అని గాలి వదిలేది మంది, ఇవి చేయుడి అంటది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, సరే కూర్చోను, నిలవను, నడవను. ఇప్పుడు ఏం చేయమంటావు? యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు, దివారాత్రులు దాన్ని ధ్యానించుచు అట్టివాడు ధన్యుడు. అంటే అది చెయ్యకు, ఇది చెయ్యి అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, అది గుర్తించు, అది గుర్తించిన నీవు ఇది మానే. అక్కడ 3 సమస్తాలు ఉన్నాయి. అక్కడ చూసారా, గమనించారా? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్త దూషణ. ఓకే, ఈ సమస్తాల గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫస్ట్ థింగ్ సమస్తమైన దుష్టత్వము, దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో మ్యాలిస్ అన్నాడు. మ్యాలిస్ అంటే ఏంటి అని అంటే జనరల్ వికెట్నెస్ అనమాట. జనరల్ వికెట్నెస్. ఇంకా జనరల్ వికెట్నెస్ అనడం కంటే కూడా దీన్ని జెనరిక్ ఈవిల్ అనాలి. అంటే దీనిలో నుండి అన్ని పుడతాయి. మ్యాలిస్, దుష్టత్వము అన్నాడు తెలుగులో. దుష్టత్వము, సమస్త దుష్టత్వం అంటే ఏంటంటే ఇదిగో అన్ని దీంట్లో నుంచి పుడతాయి. ఒకసారి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను మీకు మాట చదువుతాను. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 22 నుంచి. అక్కడ అపోస్తలుడు పౌలు ఒక మాట మాట్లాడుతాడు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని పేతురు, యోహాను వారి మీద చేతులుంచి సీమోను కోసం ప్రార్థన చేశారు.
సీమోన్లో ఉన్నటువంటిది ఏంటి అని అక్కడ రాయబడి ఉంది అని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి ఏమేం చేశాడు. దాన్ని ఏమంటాడు అని అంటే దుష్టత్వం అన్నాడు. దాన్ని డిఫైన్ చేశాడు అక్కడ. సమస్త దుష్టత్వం అంటే జనరల్ ఈవిల్, వికెడ్నెస్, డిస్గ్రేస్ఫుల్నెస్. ఇట్స్ అ జెనరిక్ ఈవిల్ అనమాట. దీనిలో నుండే అన్నీ పుడతాయి. ఈ దుష్టత్వం ఎలా కనబడుతుంది అంటే మ్యాలిస్ ఓపెన్గా కనబడిపోతుంటుంది, చాలా ఓపెన్గా కనబడిపోతుంటుంది. లోపల ఉంటుంది నిజమే, కానీ దాంట్లో నుంచి అన్నీ పుడతాయి అన్నమాట. అన్నీ పుడతాయి. ఏమేం పుడతాయో తర్వాత రాశాడు కదా, దాని దగ్గరికి వెళ్దాం. సమస్త దుష్టత్వము, తర్వాత ఏంటి? సమస్తమైన కపటము. సమస్తమైన కపటం. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే డిసీట్ అన్నాడు. అంటే కనబడదు, లోపల కనబడదు. ఆడు వచ్చాడా అని మాట్లాడు, ఆడికి రాగానే నీ గురించి మాట్లాడుకుంటున్నావురా ఇప్పుడు దాకా అంటాం. నటులు సినిమాల్లో ఉంటారు అనుకుంటున్నారా? అయ్యో బాబాయ్ మీరు సినిమా పేరెత్తకండి అన్న బాబు. అంటే అక్కడ నటీ నటులు అని అంటారు కదా, అసలైన నటీ నటులు ఇక్కడ ఉంటారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు ఇక్కడ ఉండేదంతా లైవ్ ఆర్టిస్టులు, ఒరిజినల్. అక్కడ వాళ్ళు పేమెంట్ చేస్తే యాక్టింగ్ చేస్తారు. మనము యాక్షన్, ఇన్యాక్షన్, ప్రిటెన్షన్ మామూలుగా చెయ్యం. ఆ ప్లాస్టిక్ స్మైల్తో నవ్వి నవ్వి ఇంటికి వెళ్ళక బొగ్గలు నొప్పి వచ్చేసి, పెళ్ళిలో చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బొగ్గల నొప్పి, పిక్కల నొప్పి రెండే తెలుసా ఆ సాయంకాలానికి. ఎందుకంటే గిఫ్ట్ పట్టుకొచ్చిన ప్రతిభ అన్నవ్వ కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి సార్ ఇటు చూడండి అంటే ఆ ఫోటో వైపు చూసిన ప్రతిసారి ఆ నవ్వి 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 బొగ్గల నొప్పి వచ్చేసి నిలబడి 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 కాళ్ళు ఎవడ ఇన్నిసార్లు వస్తున్నారు, ఇన్నిసార్లు ఫోటో. లోపలంతా వేరే, బయటికి మాత్రం అంత షో. డిసీట్, డిసీట్ అన్నమాట. మన మాట వేరే ఉంటుంది, మన క్రియ వేరే ఉంటుంది. అదెంత భాగ్యం అంటారు, అవునా అన్నాం అనుకోండి. అంటే అంటారు, అది మాట వేరు, ఇది వేరు. డిసీట్, కపటం. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డిసీట్కి లైక్ బెయిట్ ఇన్ అ ఫిష్ హుక్. చేపలు పట్టడానికి గాలం వేస్తారు చూసారా? గాలానికి చేపలు పడతాయా? చెప్పాలి. గాలాన్, నేను గాలం వేసి చేప పట్టానంటాం, తప్పది. గాలానికి చివర ఏం పెట్టావు? ఫిష్ థింగ్స్ దట్స్ అ మీల్ అండ్ ఫైనలీ ఇట్ బికమ్స్ ద మీల్. గాట్ మై పాయింట్? డిసీట్ అంటే అది అనమాట. అర్థం కాలేదా? అంటే గాలం ఇలా వచ్చేసరికి చేప అనుకుంటుంది ఆహారం 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 అనుకుంటుంది, అని ఆహారం అయిపోద్ది. మోసం అంత మోసంగా ఉంటుంది, చాలా అందంగా కనబడుతుంది. కపటం. మొహం మీద సత్యం చెప్పామనుకో, ఈడెప్పుడు ఇంత నా మీద పడి ఏడుతా ఉంటాడు అనుకుంటారు. అదే వాడు చూడు ఎప్పుడు నన్ను చూసి ఏమంటాడు? కపటముగా ప్రేమను ఒలకబోయడం కంటే లెక్కలేనని గాయాలు చేసేవాడు మేలు అని ఉంది బైబిల్లో. ఉందా? లెక్కలేనని గాయాలు. తండ్రి పొజిషన్ ప్లే చేస్తున్నాను కదా, ప్రతి వారం ఏదో ఒకటి వచ్చేస్తుంది నోట్లోంచి. నా కొడుకుకి లెక్కలేనని గాయాలు చేసేవాడు ఈ భూమి మీద ఎవడంటే చెప్పండి, నేనే. వాళ్ళ అమ్మ ఏం చేయదు, నేను చేసిన ప్రతి గాయానికి వెన్న పూస్తుంది. ప్రధాన శత్రువు నా కొడుక్కి తండ్రి అయ్యాక అర్థమవుద్ది, నన్ను సగం జడగొట్టింది మా అమ్మే అని అర్థమవుతుంది తెలుసా? కూతుర్లకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చాయమ్మా ఆ పనికి మండి వదిలేసి వచ్చాయి అని అంటది. అమ్మా అని వచ్చేసిన తర్వాత ఈ మొదనష్టదే నన్ను చెడగొట్టింది నా సంసారాన్ని. ఆ రోజు నా ఏదో పసిపిల్లని తెలియకపోతే చెప్పాలి కదా, బతిలాడాలి కదా, ఉంచాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా. వచ్చేయమని అన్నది, నేను వచ్చేసాను, మళ్ళీ వెళ్ళాక ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడేమో నాకు నా మొగుడు కావాలి. ఇదే చెడగొట్టింది మా కాపురాన్ని అండి.
ప్రేమ చేత చెడగొడతారనమాట. ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? లెక్కలేనని గాయాలు చేస్తాడు. ఎందుకు? కపటం నటించలేడు. కపటం నటించలేడు. చూడమని కరోనా వచ్చింది, ఓకేనా? డోంట్ గెట్ ప్యానిక్డ్, ఓకే? దీనికి కావాల్సిన మెజర్స్ తీసుకుందాం మనం. బీ స్ట్రాంగ్ అంటే బాగుంటుంది. కరోనా లేదు, ఏం లేదు నాన్న, అంతా మనకి దేవుని కరుణ అన్నాం అనుకో. చూసావా, దైవజనుడు అంటే ఇలా ఉండాలి, పాజిటివ్ మాట్లాడాలి. మా పాస్టర్ గారు ఉన్నారు, పడక మీద ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాం, ప్రార్థన చేయమంటే ప్రభువా నీ చిత్తం జరిగించంటాడా? ఏమనాలి? ప్రభువా నీ బిడ్డనే లేపండి అనాలా? ఏమో కళ్ళు మూసుకోగా నాకు కనబడుతుంది, ఏంటి సమాధి కనబడుతుంది, ఏం చేయను మరి? చెప్పండి, ఏం చేయను? ప్రభువా నువ్వు లేపాలి, నువ్వు లేపుతావు అనాలా? కపటం నటించకూడదు కదా. అలాగని చెప్పి డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి ప్రభా నీ చిత్తం జరిగించుకొని అయినా అని ముగిస్తే కూడా కోపం. ఎందుకంటే ఆల్వేస్ వీ వాంటెడ్ టు హియర్ గుడ్ థింగ్స్ అబౌట్ అస్. మన గురించి ఎవరైనా కొంచెం నెగిటివ్ మాట్లాడితే పైకి థ్యాంక్స్ అండి అంటాం, కానీ లోపల ఏడిసింది సచ్చినోడు నా గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి కడుపు రగిలిపోద్ది. చూడండి, అస్సలు మనకి మన గురించి వాస్తవాలు అంగీకరించాలంటే అస్సలు మనసు అంగీకరించదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? కపటము మనకిష్టం. నమ్మారనుకోండి, ఆహారం అనుకొని వెళ్ళి ఆహారం అయిపోతారు, జాగ్రత్త. ఒకవేళ మన లోపల గనక కపటం ఉంటే వాళ్ళకి హుక్ వేస్తున్నామని అర్థం. ఎవరికి హుక్కులు వేయకండి. నో, హుక్కు చివర బయట పెట్టి నీకు ఇష్టం కదా అని చెప్పి దా అని వేయకండి. మాని. సమస్త కపటం అంట. సమస్త కపటం అంటే ఏంటి? డిజానెస్టీ. నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు రాశాను అక్కడ చూడండి. డిజానెస్టీ, ఫాల్స్హుడ్, హిడెన్ నేచర్, డిసెప్టివ్. See, malice and wickedness is open, but this deceit is hidden. దాన్ని ఇంకొంచెం వివరించడానికి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ కపటము అంటే ఏమంటున్నాడు అని అంటే, కపటాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే వేషధారణ అంటే ఫోనీనెస్ అనమాట. పైకి చాలా బాగా కనబడతాం, ఇలా చాలా బాగా కనబడతాం. పూతలు నటనలు నటించాలంటే ఎంత కష్టం తెలుసా? అది నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా కష్టం. మానేయమంటున్నాడు. వేషధారణ వద్దు అంటే పైకి ఒకటి ప్రొజెక్ట్ చేస్తా, లోపల వేరేది పెట్టుకోవడం వద్దు. ఇంకా ఏమంటాడు? అసూయ అంటే ఎన్వి. నాకేం అసూయ లేదండి. నేను చెప్పనా అసూయ అంటే ఏంటో? వాంటింగ్ టు బి అదర్స్ అనమాట. అదే అసూయ అంటే. వాంటింగ్ టు బి అదర్స్. చిట్టిబాబుకి ఇచ్చాడు కానీ దేవుడు హైట్ నాకు ఇచ్చుంటే నా స్వామి యేసు. దీన్ని మనం ఏమనుకుంటామంటే హైట్ కోరుకోవడం కాదు. ఐఎమ్ ఎన్వియస్ అబౌట్ హిమ్. వాంటింగ్ టు బి అదర్స్ and wanting what others have. దానికి వచ్చింది కానీ ఉద్యోగం, దానికి వచ్చింది కానీ సీట్, అసలు నాకు వచ్చి ఉంటేనా అంటే ఎంతసేపు ఇతరులు అనమాట. అంటే రిసెంటింగ్ అదర్స్ స్టేటస్, అదర్స్ పొజిషన్స్, అదర్స్ ఆపర్చునిటీస్. సింపుల్గా అసూయ అంటే ఇతరులది కావాలనుకోవడం, వేరే వాళ్ళకు ఉన్నది మనకు కావాలనుకోవడం, మనకున్నది మనకు సరిపోవట్లేదు అనుకోవడం. ఇది గ్రీడ్ కాదు. గ్రీడ్ అంటే మనకున్న దానికంటే, మన స్థాయి కంటే ఎక్కువ ఆలోచించడం గ్రీడ్. కానీ వేరే వాళ్ళకు ఉన్నదాన్ని అసలు అయితే వాడు అనర్హుడు, కానీ నాకు గనక అది వచ్చి ఉంటేనా, అది ఇచ్చి ఉంటేనా, అది ఉండుంటేనా అంటాను చూసారా? ఇది అసూయ అనమాట.
ఈ అసూయ ఏం చేస్తుందనంటే వాళ్ళ మీద వాళ్ళ మీద ఒకలాంటి గ్రడ్జ్, వాళ్ళ మీద ఒకలాంటి బిట్టర్నెస్, వాళ్ళ మీద ఆ బిట్టర్నెస్ మెల్లగా హేట్రెడ్, అది చివరికి కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎన్వీ. మానేయండి అంటున్నాడు. ఎందుకంటే ఈ పాలు తాగుతా ఆ చెత్త తింటే కష్టం, పాడైపోద్ది. మనకి ప్రతి ఆరోగ్యకరమైన పదార్థానికి ఒక అనారోగ్యాన్ని జోడించడం మనకు అలవాటు కదా. ఆ చికెన్ జస్ట్ అట్లా స్టీమ్ చేసుకుని బాయిల్ చేసుకుని తింటామా, అబ్బే దాని మీద కోటింగ్ కలర్ మీద మళ్ళీ ఇంకేదో అవి వేస్తే కానీ ఇప్పుడు తినబుద్ధి అవుతుంది మనకి. ఇంత తిని మళ్ళా రంగులు వాటి వల్ల నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. చైనీస్ ఫుడ్ నాకు ఇష్టం. అసలు చెప్పమంటారా, చైనీస్ ఫుడ్ కాదు మీకు ఇష్టం. యాక్చువల్ చైనీస్ ఫుడ్ తింటే, మెయిన్లాండ్ చైనా లాంటి వాటిలోకి వెళ్ళి మీరు చైనీస్ ఫుడ్ తింటే అసలు మీరు చైనీస్ ఫుడ్ తినలేరు. మీకేమి ఇష్టమో చెప్పమంటారా, అజినోమోటో, అది ఇష్టం మీకు. టేస్టింగ్ సాల్ట్ అని ముద్దుగా మనం పేరు పెట్టుకున్నాం దానికి. అది పడితే కానీ మనకి ఆ చైనీస్ ఫీల్ రాదు. మళ్ళీ దాని మీద ఆ ఎర్రగా ఒక ద్రావకం ఇలా పోసి ఇంత పదార్థానికి ఇంత పోసి కప్పేసి మళ్ళీ కొరుక్కుంటూ మళ్ళీ నాకుతా. ఇది మనకిష్టం. సో ఈ హిపోక్రసీ, డిసీట్, ఎన్వీ ఏం చేస్తుందంటే, ఒక మనిషి మీద ఎన్వీ ఉందనుకోండి, మనకి అసూయ ఉందనుకోండి, అది లోపల ఒక గ్రడ్జ్ లాగా తయారవుతున్నాడు, అంటే చాలా ఆయాసంలాగా తయారవుతుంది. అది నెమ్మదిగా చేదుగా మారుతుంది. చేదు అను వేరు ఏదైనా ఉందేమో, వేరు ఉందేమో తీసేయండి అన్నాడు. ఉంటే అది కపటం, లోపల ఉంటుంది కొంచెం. అంటే ఎవడ పేరైనా చెప్పగానే ఒక అకౌంట్ బుక్ ఓపెన్ అవుతుంది చూసారా మనకి, అదిగో అదే. ఆడి పేరెత్తక నా దగ్గర పెద్ద పుస్తకం ఉంది. ఎక్కడ? లోపల. వాళ్ళ పేరు వినగానే మనకు బీపీ 180 కొట్టేస్తుంది. మా అంటే ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి కూర్చోటి, అప్పటికి మళ్ళీ వాడి పేరు ఎందుకు, నాకు ప్రేయర్ మూడే పోయింది, నాకే నేను చేయను. ఎందుకో చెప్పమంటారా, లోపల పెద్ద పుస్తకం ఉంది మీకు, అకౌంట్ బుక్. కపటం, అసూయ, ఇవన్నీ పెట్టుకొని పైకి ప్రైజ్ లార్డ్ నానా, ప్రైజ్ లార్డ్, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అమ్మో ఎంత మంచోడో మా పాస్టర్ గారు, ఎవరు కనబడ్డా కూడా హాయ్ నాన్న బాగున్నావా, ప్రైజ్లో నాన్న. ఏడిచాడు యాదవ్, చదవట్లేదంటే ఇంట్లో అమ్మ నాన్న మీద తిరగబడుతున్నాడు పనికి మళ్ళీ యాదవ్. హే నాన్న బాగున్నారా, అరే నీకోసమే రాత్రంతా ప్రభు నా కల్లో. బాబోయ్ అసలు. ఒక విషయం చెప్పమంటారా, ఇవన్నీ మానమని పేతురు మనల్ని బతిలాడుతున్నాడు కదా, మనకు ఒక గైడెన్స్ ఇస్తున్నాడు కదా. మానకపోతే గుట్లు రోగాలు వస్తాయి మనకి లోపల, తెలుసా మీకు? మనల్ని మనమే పాడు చేసేసుకుంటాం. ఎందుకంటే లోపల విపరీతమైనటువంటి, అనూహ్యమైనటువంటి, ఉద్దేశపూర్వకం కావేమో అన్నటువంటి రసాయనిక చర్యలు ఉధృతంగా జరిగిపోతుంటాయి లోపల. జరిగిపోయి ఆ రసాయనాలన్నీ నీ శరీరాన్ని ఒక రసాయన కేంద్రంగా తయారు చేసి ఏదో ఒక అవయవాన్ని టాప్మని లేపేస్తుంది. అందుకే కడుపులో అల్సర్లు వస్తాయి. ఎందుకు? ఆ మంట మండి కడుపు మండిపోయి ఏమవుతాయి? పెప్టిక్ అల్సర్స్ వస్తాయి. నేను ఏం తిన్న బ్రదర్, మజ్జిగ తింటాం, కానీ ఏం వింటావు లోపల, ఏమంటావు? మరి అవి కూడా చాలా ఇంపార్టెంట్. లోపల వాడిని చూస్తే కడుపు మండిపోతుంది, ఈయన చూస్తే కడుపు మండిపోతుంది, ఆయన చూస్తే కడుపు కానీ నువ్వు తినేది మాత్రం మజ్జిగ, కానీ ఆల్రెడీ మండిపోయింది. మండిన ప్రతిసారి ఆ HCl
మన ఆ డక్లో, ఆ గొట్టంలో పైకి కిందకి పైకి కిందకి పైకి ఏం చేయను అరగడానికి ఏం లేదు. కానీ మరి ఎందుకు నా లోపల ఇలా పుట్టిస్తున్నావు అని అంటే, నాకు వాడిని చూస్తే పుడుతుంది, వీడిని చూస్తే పుడుతుంది. అది కరిగి కరిగి మరిగి 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 పేగుల్ని అక్కడక్కడ కాల్చేసి అల్సర్లు పెడతాయి. సైకోసోమాటిక్ మనకు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా అంటే ఇక్కడ ఏదైతే మనకి ఉంటుందో అదే 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 అన్నమాట. అసలు మైగ్రేన్ ఉండడం ఏంటి? మనక ఉండకూడదు. ఈ మైగ్రేన్ మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది చూడండి. పొద్దుననగా పోయాడు ఆడు, ఈరోజు క్రిస్మస్ రోజున వేసుకుని షర్ట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకొని ఉంటాడు అంటారు? అలాగో ఫోన్ చేస్తాను, ఎక్కడ ఉన్నాను, అమ్మ ఇడు చిరాకు పడుతున్నాడు అంటే పాప నలిగిపోయి రగిలిపోయి కరిగిపోయి ఇంటికి వచ్చి, ఏమండో నేను తినేసి వచ్చాను, నాకు పొద్దున్నే అర్థమైంది నువ్వు తినేసి వస్తావని. సర్లేండి మరి మధ్య తాగుతారా అని నటించలేక, లోపలిది కవర్ చేయలేక ఎన్టీ రామారావుకి వస్తారు చూసారా, జూనియర్ ఎన్టీ రామారావుకి. ఈ ఆరాటంలో పడి పగలంతా గ్లాసుడు మంచినీళ్ళు కూడా తాగరు. ఆ డీహైడ్రేషన్ ఈ మైగ్రేన్కి ఇంకా కారణమైపోయి అర్జెంటుగా వెళ్ళి నాకు బిళ్ళ పట్టరాపో, ఇడు బిళ్ళ కోసం వెళ్ళాడు, ఏ పిల్లని చూస్తున్నాడు, మళ్ళీ ఎక్కువైపోతుంది. కూల్. లోపల ఉంటే అది మనల్ని పాడు చేస్తుంది. అది నేను చెప్పాలనుకున్నది. వెళ్ళండి డాక్టర్ దగ్గరికి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయండి అంటారు. ఎందుకంటే రిపోర్ట్స్ నార్మలే ఉంటాయి, అసలు ఇవి వేరే. అందుకే కదా యేసుక్రీస్తు వారు అన్నారు, నోటిలో నుండి కడుపులోనికి వెళ్ళేది రేపొద్దున బహిర్భూమిలోకి వచ్చేస్తుంది, కానీ కడుపులో నుండి నోటి ద్వారా బయటకు వచ్చే ఉంటాయి చూసారా, అవి వాణిని పాడు చేయును. ఎవరిని? వాణిని. కలహము, ద్వేషము, మత్తతలు, కలవరము, అభిచారము, దూషణ, ఇవన్నీ లోపల. ఇండియన్ పీనల్ కోడ్లో వీటిని పట్టుకోవడానికి అసలు ఐపీసీ సెక్షన్లు లేవు. పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి, ఏమండి మా ఆవిడలో అసలు తట్టుకోలేనంత ద్వేషం ఉందండి, అరెస్ట్ చేయండి అని అంటే, బాబు ద్వేషాన్ని అరెస్ట్ చేయడానికి మా దగ్గర సెక్షన్లు లేవు. దానివల్ల సంసారాలు పాడైపోతున్నాయండి, వాళ్ళు పట్టించుకోరు. దాని వలన ఆమె ఏమైనా చేసిందా చెప్పు, అప్పుడు పట్టుకుంటాం. నెక్స్ట్, సమస్త దూషణ మాటలు. దూషణ మాటలకి ఇంగ్లీష్ బైబిల్లో వాడబడిన పదం ఏంటో తెలుసా? స్లాండర్ అంట. స్లాండర్ని కీర్తనకారుడు ఏమని రాశాడు అని అంటే, వారు నా మాంసమును భక్షించుచున్నారు అని రాశాడు. అని తెలుగులో రాయబడినటువంటి ఆ మాట ఇంగ్లీష్లో దే ఆర్ స్లాండరింగ్ మీ అన్న మాట ఉంది. కొరుకు తినేస్తున్నాడు నన్ను అని అర్థం అనమాట. దూషణ మాటలు అంటే ఒక్కొక్క మాట వస్తుంటే ఖండాలు ఖండాలు, అసలు ఎక్కడికక్కడికి, ఒక మాటకి గుండె, ఒక మాటకి ఊపిరితిత్తులు, ఒక మాటకి నడువులు, భుజాలు అన్నీ ఎక్కడికక్కడ కుదేలు అయిపోతున్నాయి అన్నమాట. దూషణ మాటలు అంటే స్లాండర్ అనే మాట వాడాడు. ఏం లేదు, దూషణ మాటలు అంటే ఏం లేదు, డిఫమేషన్. ఒక వ్యక్తిని ఆడి పొట్ట చూడు అయిపోయింది, అప్పుడు దాకా ఆఫీస్లో టేబుల్ మీద కూర్చొని పనిచేస్తారు, చేసి బ్రేక్ టైం బయటకు వస్తారు. ఆ బ్రేక్లో ఏం చేస్తారు చెప్పండి? ఆడేంటే పొద్దున్నది నా మీద పడ్డాడు, అలాగే ఈడెవడరా ఇలాగ ఉన్నాడు. ఆ బ్రేక్ టైంలో ఏం చేస్తారు చూడండి, స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఎక్కడైనా కమర్షియల్ బ్రేక్ ఏంటయ్యా అంటే గాసిప్.
మీరు కాలేజీల్లో కూడా అంతే, స్కూళ్ళల్లో ఎక్కడైనా కూడా బ్రేక్ ఇచ్చామంటే చూడండి, అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న పిల్లలు గాయ 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 గోల 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 గాయ. ఏంటనుకుంటున్నారు అది ఏంటనుకుంటున్నారు? పొద్దున్న నుంచి వచ్చినోడు చూసినోడు, పీటీ టీచర్, అసెంబ్లీ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ పీరియడ్, వాళ్ళంతా ఆడిలాగా ఈడిలాగా ఇదిలాగా, ఆ టీచర్ ఇలా ఈడి. అందుకే గ్రీక్ భాషలో ఈ మాటకి భలే పదం ఉంది, కటలేలియా అని ఉంటుంది. కటలేలియా అంటే అనమాట. అది సెంటర్ ఫ్రెష్ చేసినా కూడా ఆ నాలుక లపలపలాడుతూనే ఉంటుంది అనమాట. బయట దేశాల్లో దీన్ని ఫౌంటైన్ టాక్ అంటారు. అంటే వాళ్ళకి మనలాగా వాటర్ ప్యూరిఫైయర్లు అవి ఉండవు, ఫౌంటైన్స్ ఉంటాయి. ఆ ఫౌంటైన్స్ దగ్గర వాళ్ళు తాగుతూ ఉంటారు, నీళ్లు తాగుతూ ఉంటారు. అంటే ఇలా తాగడం రాదు వాళ్ళకి, ఇలా తాగడం, ఇలా స్నానాలు చేయడం రావు వాళ్ళకి ఇలా స్నానాలు చేస్తారు, ఇక ఇలా తాగుతారు అనమాట, కుక్కలు తాగినట్టు. ఆ ఫౌంటైన్ దగ్గరికి తాగడానికి వెళ్ళినప్పుడు ఇక ఇలాంటి ముచ్చట్లు పెడతారు, ఫౌంటైన్ టాక్. స్టాప్ ఫౌంటైన్ టాక్ అంటే అర్థం ఏంటంటే అది అనమాట. స్లాండర్ అంటే డిఫమేషన్, గాసిప్. గాసిప్ ఏం చేస్తుంది? ఇట్ టేర్స్ అదర్స్ అనమాట. కుక్కలు ఇస్తరాకుని చింపుతాయి అని అంటారు. ఎప్పుడు చింపినాయో నాకు ఎప్పుడు కనబడలే. కుక్కలు చింపిన ఇస్తరాకు అయిపోయింది అంటారు. కుక్క ఏ ఇస్తరాకుని చింపిందో, ఎక్కడ చింపిందో నాకైతే ఈ మధ్య ఎప్పుడు కనబడలే. మా చిన్నప్పుడు ఏమైనా ఉండేవేమో తెలీదు. కుక్కలు ఇస్తరాకులు చింపుతాయో చింపవో కానీ మనం మాత్రం చింపేస్తాం జనాల్ని గాసిప్ తోటి. వాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాం. అసలు ఎలా మొదలు పెడతామంటే, ఇంకా అలా ఉన్నాడంటే ఇంకా అంతే అంటాం అనమాట. నువ్వు చూసావా అంటే ఇక మరి అలా మాట్లాడితే అది అంతే, దాని అర్థం అంతే. గాసిప్ అనమాట. మళ్ళీ ఎవరు చెప్పకము అంటాం. అలా మళ్ళీ ఈ డిస్క్లైమర్ ఒకటి ఉండి, అసలు ఆగుద్దా ఇది? అస్సలు ఆగదే. ఏమోనమ్మ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, నాకు అప్పటి నుంచి మనసు కకావికలం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు మనశ్శాంతి లేదు. ఏంటక్క అంటే, మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పకే, ప్రేయర్ చెయ్యి అంతే, మళ్ళీ ఎవరితో అనుకో. ఆ అక్క వెళ్ళి ఏం చేస్తుంది? బాబోయ్ నువ్వు చెప్పాక నా బుర్ర పాడైపోయింది అని, నా ప్రార్థన బలం సరిపోవట్లేదని పూర్ణశ్రీ అక్కకి చెప్పుద్ది. అయిపోయింది. పూర్ణశ్రీ అక్కకి చెప్పిందని పూర్ణశ్రీ అక్క ఊరందరికి చెప్పేస్తుంది ప్రేయర్ చేయమని చెప్పి. ప్రేయర్ చేయమని ఏం అనకండి, ప్రేయర్ చేయండి అని చెప్పుద్ది, అంతే చాలు. మెయిన్ ఛానల్కి వెళ్ళిపోయింది కదా, TV9, మహా టీవీ, RTV అయిపోయింది. విశ్వాసులు ఎలా గాసిప్ చేస్తారో చెప్తున్నా. ప్రేయర్లో గాసిప్ చేస్తారు, ప్రార్థన చేయమంటే గాసిప్ చేస్తారు. ప్రభువా మా ఆయన బైబిల్ చదవట్లేదయ్యా, ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి నువ్వు ఇప్పుడు, అంతేనా? ఇక మీ ఆయన్ని నెక్స్ట్ టైం ప్రేయర్కి రమ్మన్నావు అనుకో, రాడు. ఎందుకు రాడు? అక్కడ ఆల్రెడీ నన్ను కుక్కలు చింపిన ఇస్తరాకు చేసావు కదా. అక్కడ రాగానే అందరూ ఎరా నీవు కూడా ప్రవక్తలలో ఉన్నావా అని చూస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అందుకని నేను రాను, భక్తురాలు కదా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకంటే ఇలాగా ఒక్కొక్కరి వలన ఒక్కొక్కరి జీవితాలు కుక్కలు చింపిన ఇస్తరాకులు అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా భర్తల వల్ల భార్యల జీవితాలు, భార్యల వల్ల భర్త. ప్రార్థనలో అయితే భార్యల వల్ల భర్తల జీవితాలే కుక్కలు చింపిన ఇస్తరాకులు అంతే. ఇంటింటికి వెళ్ళి మరి ఇంటింట్లో ప్రార్థన చేస్తారు కదా. థ్యాంక్ గాడ్ మన చర్చిలో అలాంటి స్త్రీలు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేరు అని నేను ఎందుకు చెప్తున్నాను, మీరు అలా అనకండి. ఇలా దండం పెడుతున్నాడు ఒక ఆయన. ఎందుకు అనంటే, ఏ స్త్రీని పట్టుకొని ఏమ్మా మీ ఆయన అంటే ఆయన కొంచెం బిజీగా ఉంటారండి, భలే కవర్ చేస్తారే, నాకు లోపల నలిగిపోతుంటుంది. భలే కవర్ చేస్తుంటారు. ఏమో మీ ఆయన చర్చికి అంటే ఇవాళే కొంచెం డ్యూటీకి వెళ్ళండి. సరేనండి, ఓకే 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 ఓకే. నోరిప్పరుగా, అసలు నోరిప్పరు. అలానేమి వాళ్ళు భర్తల్ని గంప కింద కప్పెట్టేసి వేషధారులాగే ఉండరు. జయించారు, జయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఏం చేయాలంటే జయించాలి. మీరు మళ్ళీ దీన్ని ఎక్స్ట్రీమిటీస్లోకి వెళ్ళిపోకండి. యాజ్ అ ఫ్యామిలీ వీ కెన్ షేర్ ఫ్యూ థింగ్స్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. యాజ్ అ ఫ్యామిలీ వీ కెన్ షేర్ ఫ్యూ థింగ్స్.
బట్ దెర్ ఈస్ అ లిమిట్. దెర్ ఆర్ some rules, guidelines. We can share. We are a family. ఏం జరుగుతుందో తెలుసా? ఏమేం మాట్లాడాడు ఇక్కడ? దుష్టత్వము, కపటము, దూషణ. ఈవిల్ లీడ్స్ టు డిసీట్. దుష్టత్వము కపటానికి దారి తీస్తుంది. డిసీట్ లీడ్స్ టు హిపోక్రసీ. అండ్ హిపోక్రసీ మాస్క్స్ ఎన్వీ. Envy always be followed by slander. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట. అందుకని ఏమంటున్నాడు అనంటే, వాక్యమును పాలను ఆపేక్షించు వారలారా వీటిని మాని. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యమైనటువంటి దాన్ని తినాలనుకుంటున్నప్పుడు ఆ అనారోగ్యకరమైనటువంటివి యాడ్ ఆన్ చేయకండి. బొప్పాస్కాయ మంచిది తినండి, దాని మీద మళ్ళీ పంచదార వేస్తారు. ఎక్కడ చెడిపోతుంది అది? ఇది మానేయాలి. ఈ పంచదార మానేయండి, మానేసి బొప్పాస్కాయ తినండి, మంచిది. మనకన్నీ కూడా తియ్యగా ఉండాలి, ఉప్పగా ఉండాలి, కారం కారంగా ఉండాలి, లేకపోతే అస్సలు అది ఉంటుంది కదా, అదేంటే మెలన్, మస్క్ మెలన్, ఎల్లో కలర్ది. దట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. తినమనండి ఎవరైనా. తొక్క తీసి ముక్క కోసి పంచదార అలా 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 వేసి, ఇంకేముంది, దాంతోపాటు 1 కేజీ పంచదార పట్టుకెళ్తున్నాం. నీ శరీరంలో ఉండేటటువంటి 5-6 లీటర్ల రక్తానికి లీటర్కి 1 mg చొప్పున పంచదార ఉండాలి, అంతే. అందుకనే 5.4 HbA1c ఈజ్ గుడ్. 5 లీటర్ల రక్తం, 5 mg చక్కెర, ఇనఫ్. దేనికి సరిపోదు చెప్పండి? నీ శరీరానికి సరిపోదా? నాలుగుకి సరిపోదా? నాలుగుకి సరిపోదు. జిహ్వచాపల్యం అంటారు దాన్ని. ఆ నాలుకని బాగా పెంచి పోషించడం కోసం పంచదార, ఉప్పు, మసాలా. హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్లో ఒక ఐటెం పెట్టి బ్రాకెట్లో ఆంధ్ర స్టైల్ అని మళ్ళీ ఇంకో హెడ్ లైన్ ఉంటుంది. ఆంధ్ర స్టైల్ అంటే ఏంటి తెలుసా మీకు? మంచి బాగా కారం దట్టించి మసాలాలు బాగా వేసి అన్నమాట. అంటే మటన్ ఫ్రై అంటాడు, మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మటన్ ఫ్రై ఆంధ్ర స్టైల్. ఇదొకటి. అలా ఉంటే కానీ, కంటికి ఇంపుగా ఉంటే కానీ, నోటికి అమోఘంగా రుచికరంగా ఉంటే కానీ తినం. ఆరోగ్యంగా ఉండాలంటే రుచి మర్చిపోవాలి. అందుకే బైబిల్లో రుచికరమైన బోధ అనే మాట లేదు. ఏమనే మాట ఉంది? ఆరోగ్యకరమైన బోధ అనే మాట ఉంది. హితబోధ అనే మాట ఉంది. హితబోధ రుచిగా ఎక్కడ ఉంటుంది? ఉండదు. టీవీలో వచ్చే, యూట్యూబ్లో వచ్చే బోధలు అందుకే కదా మనం అవే షేర్ చేస్తాం, ఇవి షేర్ చేస్తాం, ఇవి షేర్ చేయం. ఎందుకు అంటే మనకు నచ్చుతాయి కానీ లోకం అందరికి నచ్చవు కదండి, అందుకని షేర్ చేయం. షేర్ చేయాలంటే టేస్టీగా ఉండాలి. టేస్టీ బడ్స్ వరకే టేస్ట్. బడ్స్ దాటాక టేస్ట్ లేదు, ఏం లేదు, వేస్ట్. ఎలిమినేట్. ఎందుకంటే దే స్పాయిల్ యువర్ స్పిరిచువల్ యాపటైట్. దే ఆర్ బ్యారియర్స్. మీరు వాక్యమును ఆపేక్షించడానికి దే ఆర్ బ్యారియర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దే డిస్ట్రాయ్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ న్యూనెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వలన వచ్చేటటువంటి ఆ సువాసనని అవి పాడు చేస్తాయి. అందుకని ఏమంటున్నాడంటే ఎలిమినేట్ ఆల్, సమస్త దుష్టత్వం, సమస్త కపటం, సమస్త దూషణ. ఈ దుష్టత్వము, కపటము, దూషణ, ఈ లైఫ్ స్టైల్ ఉంది చూసారా, దిస్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు 1 Peter chapter 1:22. చూడండి ఏముంది అక్కడ, ఏముంది చూడండి.
పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన, చూసారా ఇక్కడేమో కపటం ఉంది, కానీ అక్కడ ఏమంటున్నాడు, నిష్కపటమైన. అంటే మనం పుట్టినటువంటి పుట్టుకకి ఈ రకమైన జీవితం చాలా వ్యతిరేకం, ఆల్ ఆపోజిట్. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యము, చూసారా, సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను దుష్టత్వం లేకుండా పవిత్రపరచుకునే వారే ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ఇంకెక్కడుంది? దూషణ లేదు, కపటము లేదు, దుష్టత్వం లేదు. ఆ జీవితానికి ఈ జీవితం పూర్తిగా కాంట్రాస్ట్. కాబట్టి మానేయండి. ఎలా అపేక్షించాలి నేర్చుకున్నాం. ఎందుకు అపేక్షించాలి అక్కడే ఉంది, చూద్దాం. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. వేషధారణ, అసూయ, దూషణ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఎందుకు ఈ పాలన అపేక్షించాలి? వాయ్ అంటే ఎదుగు నిమిత్తము. చప్పరించే లక్షణం లేకపోతే చచ్చిపోతాడని చెప్పాం కదా. ఈ పాలన కనుక ఆపేక్షించకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. మన పిల్లలు ఎదగట్లేదు అనుకోండి, హ్యాపీయా? అంటే చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కదా, చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు, మనం ఆడుకుంటాం వాళ్ళతోటి. వాళ్ళు అంతే ఉంటున్నారు అనుకోండి, 25 ఏళ్ళు వచ్చినా. ఆర్ వి హ్యాపీ? నో. ఎదుగు నిమిత్తము వీటిని అపేక్షించాలి. నిర్మలమైన పాలు, ఈ వాక్యం అనే పాలు మన పోషణకు పనికొస్తాయి, మన ప్రొటెక్షన్కి కూడా పనికొస్తాయి. లాస్ట్ వీక్ నేను దీన్ని ప్రస్తావించాను. దే విల్ గివ్ నరిష్మెంట్ అండ్ దే ప్లే ద రోల్ ఆఫ్ యాంటీబాడీస్ లాగా పనిచేస్తాయి. ఈ తల్లి పాల నుంచి వచ్చినటువంటి యాంటీబాడీస్ మంచివి, దాంట్లో ఉన్న యాంటీబయాటిక్ మంచిది. ఇప్పుడు మనం యాంటీబయాటిక్ తీసుకున్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి మైక్రోబయామ్ని చంపేస్తాయి అవి. దే ఆర్ నాట్ గుడ్. రోగాన్ని తగ్గించే క్రమంలో మన పొట్టలో ఉన్నటువంటి మైక్రోబయామ్స్ని చంపేస్తాయి. అంటే ఈ రోగాన్ని చంపి రోగాలు తెచ్చుకుంటాం అన్నమాట మనం. అది కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అంటే వాళ్ళు ఎలాగైతే స్వచ్ఛమైన పాలని అపేక్షిస్తారో అలాగ మీరు అపేక్షించండి. ఎఫిషియన్స్ చాప్టర్ 4:11 ఏమంటున్నాడు? చర్చ్ అనేటటువంటి ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపర్లను, ఉపదేశకులను నియమించి మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొని రావడానికి దేవుడు ప్లాన్ చేస్తున్నాడంట. నాతో ఈ మాట చెప్పండి, సంపూర్ణత అంటే పుట్టిన చోట ఉంటే సంపూర్ణత అవుతామా? అవ్వం. ఎదగాలి, ఎదిగితేనే అని మాట్లాడుతూ ఇప్పుడు 15వ వచనంలో అంటున్నాడు చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫిషియన్స్ 4:15 అందరి మాట చెప్పండి, ఎదుగుదము. ఎదగాలంటే ఏం చేయాలి? నిర్మలమైన వాక్యమును, పాలను అపేక్షించాలి. ఎలాగా? శిశువుల వలె. ఏ శిశువులు? క్రొత్తగా జన్మించిన శిశువులు పాల కోసం ఏడ్చి గగ్గోలు పెట్టి గీబెట్టి ఏడుస్తారు చూసారా, అలా వాక్యం 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 అని ఆన్ గోయింగ్ క్రేవింగ్. అది గనక మన లోపల లేకపోతే మనం ఎదగలేము. కొన్ని వారాల క్రితం ఈ విషయం నేను చెప్తా వచ్చాను. క్రిస్టియన్ సర్వీస్ బర్త్స్ అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యము మనం ఎంత పొందుకుంటామో దానిలో నుండి క్రైస్తవ పరిచర్య బయటకు వస్తుంది కాదు, అలాగే రావాలి. అంటే వాక్యమును అపేక్షించావు, నీ లోపల ఉంచుకున్నావు,
ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటుంటే ఆ వాక్యం నిన్ను ప్రేరేపించాలి, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపిస్తే చేసే పనినే క్రిస్టియన్ యాక్టివిటీ, క్రిస్టియన్ మినిస్ట్రీ అంటాం. క్రిస్టియన్ మినిస్ట్రీ అంటే నేను చర్చ్ మినిస్ట్రీ అనట్లే, క్రైస్తవుడు చేసే పరిచర్య. అంటే దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకున్నావు, ఆ వాక్యం అంటుంది సమాజంలో దుష్టత్వం ఉండకూడదు అంటుంది. ఆ పని నువ్వు చేస్తావు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అనంటే దేవుని వాక్యము నన్ను ప్రేరేపిస్తుంది. మరి ప్రేరేపించాలంటే వాక్యం ఏమవ్వాలి? నీ లోపల ఉండాలి. అందుకని ఏమన్నాడు? సమస్త జ్ఞానములతో క్రీస్తును గూర్చిన వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయండి. నో ద వర్డ్ అనట్లేదు, హ్యావ్ ద వర్డ్ అనట్లేదు. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. అప్పుడు ఏమవుతుందంటే the word which is dwelling inside of our hearts will prompt us to act. చదువుకునే పిల్లలకి కెరియర్ బయటకు వస్తుంది దాంట్లో నుంచి, తెలుసా మీకు? ఈ సమాజంలో ఎథిక్స్ ప్రకారంగా వైద్యం చేసేవాడు ఎవడు లేడు. నీకెందుకు అనిపిస్తుంది? వాక్యం నీకు ఎథిక్స్ నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ఒక మంచి ఎథిక్స్ ఉన్న డాక్టర్ని అవ్వాలి. డాక్టర్స్ ఎక్కడి నుంచి పుడతారు అనుకుంటున్నారు? అక్కడి నుంచి పుడతారు. ఎవరికి లా గురించి తెలియట్లేదు, వీళ్ళందరికీ చట్టాల గురించి మంచి నేర్పాలి, ఆ నేర్పడానికి ఒక పుస్తకం రాయాలి అని ఎవరికి అనిపిస్తుంది అనుకుంటున్నారు? వాక్యం తెలిసిన వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా హింస, అరాచకం నడుస్తున్నాయి. ఎందుకంటే తెలియక నేను తెలియజేస్తాను. అందుకని వాక్యం తెలిసిన వాళ్ళు అన్ని ప్రొఫెషన్స్లోకి వస్తారు, రావాలి. అది పరిచర్య, అది పరిచర్య. ఏంటోనబ్బా ఈ రోజుల్లో డబ్బుల కోసం స్కూలు నడిపిస్తున్నారు, జీతాల కోసం పాఠాలు చెప్తున్నారు, కానీ పిల్లలకి చదువు ఎవడు నేర్పట్లేదు అని నీ లోపల ఆ మంట రగిలితే బికమ్ ఎ టీచర్. ఎందుకంటే ఆ మంట ఎందుకు రగులుతుందో తెలుసా నీకు? వాక్యం చదువుతుంటే 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 నీ లోపల ఆ మంట రగులుతుంది. అప్పుడు నిన్ను ఏమంటారో తెలుసా? ఓ, ఎదుగుతున్నాడు. అంటే ద మోర్ యు థింక్ అకార్డింగ్ టు ద వర్డ్, ద మోర్ యు యాక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్, ద మోర్ యు స్పీక్ అకార్డింగ్ టు ద వర్డ్, ద వరల్డ్ విల్ కమ్ టు నో యు ఆర్ గ్రోయింగ్. ఏమన్నాడు? మనము సంపూర్ణులను అనునాంగులను, అంటే మెచ్యూర్, ఏ విషయమందు కొదవలేని వారము. ఇవన్నీ మనకి దేనికి అప్లై చేసేసుకుంటామంటే మనము డబ్బులు, కార్లు, ఇళ్ళు, బట్టలు, అది కాదు. దేవుని వాక్యం వలన కలిగేటటువంటి సంపూర్ణత నీ లోపలికి రావాలి. దట్ విల్ మేక్ యూ మెచ్యూర్, దట్ విల్ మేక్ యూ గ్రో. అండ్ ఆ సోషల్ గ్రూమింగ్ నీ లోపల స్టార్ట్ అవుతుంది, సోషల్ కాన్షియస్నెస్ వస్తుంది. ఎందుకో తెలుసా? పిల్లోడిలాగా నీ పిప్పర్మెంట్ కోసం నువ్వు నీ తోడబుట్టిన చెల్లితోటో తమ్ముడితోటో గీ పెట్టి గొడవ ఆడట్లేదు. దాని బదులు యు స్టార్టెడ్ షేరింగ్. హీఈస్ గ్రోయింగ్. ఇప్పటికి మనం పిల్లల్లాగే కీసులాడుకుంటాం కదా. నా బిస్కెట్ ప్యాకెట్ వాడు తినేసాడు అంటే ఇంకోటి కొనుక్కోగలం అనేటటువంటి కామన్ సెన్స్ పిల్లలకు ఉండదు. మనం కూడా అలా చేస్తే ఎలాగండి? మనం ఏం చెప్తాం? తినేసేలేమ్మా, ఇంకోటి కొనుక్కోవచ్చు అని అంటే నాకు అదే కావాలి, అలాంటిదే దొరుకుద్దమ్మా, ఆ మాత్రం నాలెడ్జ్ నీకు లేదు, పిల్లవు కదా. మనకు అసూయ, ద్వేషము, కపటం ఎందుకు వస్తాయి అనుకోవడం? కారు కొనేవాడు ఎక్కడ నుంచి దేవుడు అందరికీ ఇలాంటి వాళ్ళకే ఇస్తుంటాడు. నీ కారు నీకుందని కామన్ సెన్స్ ఉండదు. అందుకే కుళ్ళో చేస్తుంటుంది అవతల వాళ్ళని చూస్తే.
చెప్తారా మీ పక్క వాళ్ళకి? గ్రో. చిన్న మాటేనండి, చెప్పండి, ఏమో ముత్యాలు ఏమో రాలిపోవు. గ్రో. మరి ఆ ఎదగాలంటే ఏం చేయాలి అని అంటే నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి. అంటే దేని చేత బతికింపబడ్డామో ఆ బతికింపబడిన మనం బ్రతకాలంటే ఆ బతికింపబడిన వాక్యము అనే పాలు మనకు కావాలి. అందుకే బైబిల్లో 3 చోట్ల ఈ స్క్రిప్చర్స్ రాసున్నాయి. మనుష్యుడు చెప్పండి, రొట్టె వలన మాత్రము కాదు కానీ, అంటే రొట్టెలు తిన మానేమని కాదు, అది ఎలాగూ తింటారు. అంటే మన వాళ్ళు ఇలాంటివన్నీ లిటరల్గా అలవాటు చేసేసుకుంటారంట. స్త్రీలు బంగారమునైనను అనగానే బంగారం మానేస్తారు. బంగారం వేసుకోమని లేదు. జడలు అల్లుకొనుట ఎందును అనంటే జడలు అల్లుకోవద్దున. మీరు జడలు అల్లుకోపోతే మేము చూడగలమా? మీరు జడలు అల్లుకోకుండా వచ్చారు, మీకు ఫ్యాన్ వచ్చింది, మీరు ఇలా అన్నారు అనుకోండి, మాకు ఇలా లేస్తాయి. ఇవి అల్లుకోండి అంటే ఏమన్నాడంటే జడలు అల్లుకొనుట ఎందును, మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనుట ఎందును, బంగారము పెట్టుకొనుట ఎందును మీకు ఆటోమేటిక్గా ఎవడు చెప్పక్కర్లేదు, అవి వస్తాయి. అటువంటి బాహ్య అక్షయ అలంకారము కాక, అంటే అవే వాటి మీదే ఊరికే పద్దాక ఉండక స్వస్థ బుద్ధి అను అంతరంగ అలంకారాన్ని కూడా ధరించుకోండి అన్నాడు. అందుకని మనం ఉట్టి బంగారం మీద ఏలాడకూడదు. నువ్వు బంగారం ఒక్కటి మాట్లాడితే ఆ పక్కన ఏమైనా వస్త్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. కన్వీనియంట్గా జీడిపప్పు ఉప్మా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కన్వీనియంట్గా మనకి ఏది ఇష్టమో అది తీసుకోవడం, మిగతాది పక్కన పడే కాదు. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టెలు తినండి. ఏం చేస్తారు పాస్టర్ గారు మీరు అంటే, గాలి భోం చేస్తాను. అంతొద్దు. ఒక అమ్మాయిని లేపాడు ఆయన. లేపి ఏమన్నాడు? ఆమెకు ఏమైనా తినడానికి ఇవ్వండి అన్నాడు. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేవాడు ఆయనే. సో దేవుడు నిన్ను తినొద్దు అనట్లేదు. అనవసరంగా ఉపవాస ప్రార్థన అని చెప్పి తిండి మానేసి శ్వాస వచ్చి పడిపోయి దేవుడి కోసం ఎలాగ అయిపోతాను అనకండి. ఆయన భుజించువానికి ఆహారము ఆయన ఏర్పాటు చేశాడు. మానవుని సృష్టించగానే ఇదిగో ఈ శాఖధాన్యములన్నీ మీకు ఆహారం అగును అన్నాడు. మాకు మాంసం లేదా అంటే సర్లే తినండి అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాక, అంటే అది ఎలాగో ఎవరు చెప్పపోయినా తింటారు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట మత్తయి 4:4లో రాశాడు, లూకా 4:4లో కూడా రాశాడు. సో రిపీటెడ్లీ ఇట్ ఈస్ సెయింగ్ దట్ we need the word of God. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి అని అంటే ఆ ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఏ పాలను? నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడు. ఎంత ఇంటెన్సిటీ తోటి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. వాళ్ళు అసలు వదలరు కదా పాలు పట్టకపోతే. ఆ రేంజ్లో మీరు ఆశపడి మీరు ఆ వాక్యమును పాలను అపేక్షించుడి. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యము అనే పాలను ఆశతో అపేక్షించడానికి మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలు పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా మాకు నేర్పినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, అట్టి పాలను మేము అపేక్షించి అది ఆపేక్షించడానికి అడ్డముగా వస్తున్నటువంటి సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, సమస్త దూషణ మాటలను మాని నాయన మీరు మమ్మను సృష్టించినటువంటి పుట్టించినటువంటి సంగతిని మేము తెలుసుకొని ఏ వాక్యం వలన అయితే మేము పుట్టామో ఆ వాక్యమును అపేక్షించడానికి మీ కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.